ఇరాన్ సుప్రీం లీడర్ ఆయితుల్లా అలీ ఖమేనీ మరణం వెస్ట్ ఏషియా స్వరూపాన్నే మార్చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ఒక యుద్ధానికి తెరతీసింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో చేసిన ఈ వైమానిక దాడులు ఆ ప్రాంతంలోనే ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అటాక్స్ లో ఒకటని చెప్పాలి. ఇరాన్ నాయకత్వమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ రాత్రికి రాత్రే ఎవరూ ఊహించని రీతిలో దాడులకు దిగాయి. ఇందులో ఆ దేశ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హతమవడంతో పాటు అగ్ర నాయకత్వం సైతం తుడిచిపెట్టుకుపోయింది. ఆ తర్వాత ఇరాన్ సైతం ప్రతీకార దాడులకు దిగింది. దాదాపు నెల రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టివేసింది. నిజానికి అమెరికా, ఇజ్రాయెల్ నిర్వహించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ స్టార్టింగ్ లోనే ఇరాన్ కు తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. మరి ముఖ్యంగా సుప్రీం లీడర్ ఖమేనీ హతం కావడంతో ఆ దేశ నాయకత్వాన్ని కోల్పోయింది. అంతేకాదు ఇరాన్ కమాండ్ వ్యవస్థ వెన్నెముక విరిగిపోయింది. ఎందుకంటే ఖమేనీ దేశాధినేతగా మాత్రమే కాకుండా రెవల్యూషనరీ గార్డ్స్ సహా సాయుధ దళాలన్నింటికీ సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన హతమయ్యాక ఆయన వారసుడిగా కుమారుడు ముస్తఫా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్ గా ఎన్నుకొంది ఆ దేశం. అయితే ఈ నాయకత్వ మార్పు అనేది చాలా హడావిడిగా, తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితుల్లో జరిగింది. ఈ నియామకం మతపరమైన, సైద్ధాంతిక ప్రతిపాదకన జరగాల్సి ఉన్నప్పటికీ అలా జరగలేదు. పైగా ఇది ఇరాన్ రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలకు దారితీసిందనే చర్చ జరిగింది. ఆ తర్వాత జరిగిన దాడుల్లో టెహ్రాన్లోని పర్దీస్ ప్రాంతంలో మార్చ్ 17న ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీ, ఆయన కుమారుడితో పాటు ఒక డిప్యూటీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఖమేనీ తర్వాత హత్యకు గురైన అత్యంత కీలకమైన ఇరాన్ అధికారి ఈయనే. ఆ తర్వాత ఖమేనీకి అత్యంత సన్నిహిత సలహాదారు, ఇరాన్ భద్రత మరియు అణు విధాన రూపకల్పనలో కీలకమైన వ్యక్తి అయినటువంటి అలీ షమాఖ్నీ సైతం ఈ దాడిలో మరణించారు. అలాగే రీసెంట్ గా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ చీఫ్ అలీ రజా తంగ్స్రీ సైతం ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హతమయ్యారు. ఇలా ఇరాన్ నాయకత్వం అంతా ముక్కలైపోయింది. యుద్ధం మొదలైనప్పుడు మొదటి 12 గంటలు చాలా కీలకమని చెప్పాలి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ లోని పలు కీలక స్థావరాలపై సుమారు 900 దాడులు చేశాయి. నెల రోజులు గడిచేసరికి ఆ దేశంపై జరిగిన అటాక్ సంఖ్య 21,000 దాటిందంటే అర్థం చేసుకోవచ్చు ఇరాన్ పై దాడులు ఎంత తీవ్రంగా జరుగుతున్నాయనే విషయాన్ని. రాజధాని టెహ్రాన్ తో పాటు ఉర్మియా, బుషహర్, అణు ప్లాంట్ మినాబ్, అలాగే పశ్చిమ ఇరాన్ లోని ఆయుధ ఉత్పత్తి కేంద్రాలు ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతేకాదు నేవల్ పోర్ట్స్, బందర్ అబ్బాస్, కునారక్ లపై కూడా దాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో ఎంతో మంది సాధారణ ప్రజలు సైతం ప్రాణాలు కోల్పోగా వారిలో అభం శుభం తెలియని చిన్నారులు సైతం ఉన్నారు. ఈ క్రమంలోనే ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఆపరేషన్ టు ప్రామిస్ 4 పేరుతో క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. టెల్ అవీవా, హైఫ్ సహా ఇజ్రాయెల్లోని పలు ప్రధాన నగరాలపై వందలాది బాలిస్టిక్ మిజైల్స్ ను ప్రయోగించింది. ఇవి ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలను ఛేదించి ఇళ్లను, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. హైఫాలోని ఆయిల్ రిఫైనరీ దెబ్బతినగా సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు అమెరికా సైనిక స్థావరాలున్న గల్ఫ్ దేశాలను కూడా ఇరాన్ టార్గెట్ చేసింది. బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడులతో ఖతర్, బహ్రెయిన్, అబుదాబి, కువైట్ వంటి నగరాలన్నీ ఉద్రిక్తంగా మారాయి. మరి ముఖ్యంగా యావత్ ప్రపంచంలోనే అత్యంత సేఫెస్ట్ సిటీగా పేరుగాంచిన దుబాయ్ సైతం ఇరాన్ దాడులకు గురైంది. అంతేకాదు ప్రపంచానికి ఎంతో కీలకమైన హార్మోజ్ జలసంధిని కూడా ఇరాన్ మూసివేసింది. దీంతో అంతర్జాతీయంగా పరిస్థితులన్నీ ఒక్కసారిగా తలకిందులయ్యాయి. ప్రపంచ చమురు సరఫరాలో 20% నిలిచిపోయింది. దీంతో ధరలు ఆకాశాన్ని తాకడంతో దేశాలన్నీ చమురు సంక్షోభంలోకి చిక్కుకుపోయాయి. దీంతో పాటు రవాణా ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఖతర్, యుఏఈ నుండి వచ్చే ఎల్ఎన్జీ సరఫరాలు నిలిచిపోయాయి. దీంతో ఆసియా దేశాలన్నీ ఇంధన కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. అయితే మిడిల్ ఈస్ట్ లోని యుద్ధం కారణంగా ఎక్కువగా దెబ్బతిన్న దేశం మాత్రం లెబనన్ అని చెప్పాలి. రాజధాని బీరూట్, దక్షిణ లెబనన్ టార్గెట్ గా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. దీంతో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 11 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. సుమారు 1,47,000 మంది ప్రాణాలు దక్కించుకోవడానికి సిరియాకు వెళ్లారని తెలుస్తోంది.
ఆసుపత్రులు, మౌలిక సదుపాయాలు సైతం దెబ్బతినడంతో పాటు ఆహారం కొరత ఉంది. దీంతో ఆ దేశంలో మానవత సంక్షోభం తీవ్ర రూపాన్ని దాల్చింది. మొత్తంగా అక్కడ పరిస్థితులు చూస్తుంటే లెబనన్ యుద్ధ భూమిగా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు, వాటి వల్ల ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఒత్తిడి పెరిగింది. దీంతో ఆయన ఇరాన్ పై యుద్ధానికి టెంపరరీ బ్రేక్ ఇచ్చారు. మొదట 5 రోజుల పాటు విరామం ప్రకటించిన ఆయన తర్వాత మరో 10 రోజుల పాటు ఆ గడువును పొడిగించారు. ఈ మేరకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్తో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 15 సూత్రాల శాంతి ప్రణాళికలో హార్మోజ్ జలసంధిని తిరిగి తెరవడంతో పాటు అణ్వాయుధ తయారీని శాశ్వతంగా నిలిపివేయడం వంటి డిమాండ్స్ ఉన్నాయి. అయితే అమెరికా డిమాండ్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని చెబుతోంది ఇరాన్. ఒకవేళ యుద్ధాన్ని ఆపాలంటే తమ 5 షరతులకు అమెరికా అంగీకరించాలని చెబుతోంది. ఇక ఇరాన్ ప్రతిపాదనలను ఒక్కసారి చూస్తే ఇరాన్ పై అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయాలి. దాదాపు నెల రోజులుగా జరుగుతున్న యుద్ధంలో కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి. హార్మోజ్ జలసంధిపై వారి సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి. గల్ఫ్ లోని అమెరికా సైనిక స్థావరాలను పూర్తిగా క్లోజ్ చేయడంతో పాటు లెబనన్ పై ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలనే డిమాండ్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ తో చర్చలు జరపడానికి అమెరికా ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడి వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియోలను నియమించింది. కానీ ఆ చర్చలు మాత్రం సఫలం కావడం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో అమెరికా ఇరాన్ పై భూతల దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పెద్ద ఎత్తున సైన్యాన్ని సైతం మోహరిస్తుందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ సైతం 10 లక్షల మందితో సైన్యాన్ని సిద్ధం చేస్తోంది. మొత్తంగా ఓవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండగా మరోవైపు ట్రంప్ విధించిన గడువు ఏప్రిల్ 6 దగ్గర పడుతుంది. ఈ క్రమంలోనే ప్రపంచ దృష్టి అంతా వెస్ట్ ఏషియా పైనే ఉంది. ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తీసుకునే ఒక్క నిర్ణయం పైనే వెస్ట్ ఏషియా భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంది.